మద్యం ముడుపుల డెన్ల వీడియోలు విజయవాడ సిట్కు చిక్కాయి. చెవిరెడ్డి అనుచరుడి వద్ద పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలను సిట్ గుర్తించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస మోహన్, చెప్పండి, మద్యం ముడుపుల డెన్లు ఎక్కడ గుర్తించారు? పవన్ మద్యం ముడుపుల కేసులో సిట్ మరో పురోగతి సాధించింది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల విలువ వరకు నగదును స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ మరింత ఈ కేసు దర్యాప్తులో మరింత కీలకమైనటువంటి సమాచారం రాబట్టడం జరిగింది. చెవిరెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఎన్నికలకు ముందు నోట్లను పంపిణీ చేసేందుకు ఎక్కడెక్కడైతే ధనంలో రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచి నోట్ల పంపిణీకి వినియోగించినటువంటి దృశ్యాలు కొంతవరకు సిట్టుకు లభ్యం కావడం జరిగింది. ఇందులో చెవిరెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి భాస్కర్ నాయుడు ఈ వీడియో నోట్లకు సంబంధించి ఏవైతే రహస్య ప్రదేశాల్లో దాచించారో ఆ మద్యం ముడుపులకు సంబంధించి వచ్చినటువంటి ఆ నోట్లను పంపిణీ చేసేందుకు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి తాలూకా ముఖ్య అనుచరుడు నోట్ల లెక్కిస్తున్నటువంటి వీడియోలని సిట్టుకు లభ్యం కావడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఏదైతే ఈ నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు సాంకేతికంగా ఆధారాలు సేకరించే విషయంలో సిట్టు హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత 2 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల నోట్లు ఏవైతే చలామణి చేసేందుకు ప్రయత్నించినటువంటి నోట్ల కట్లను లెక్కిస్తున్నటువంటి దృశ్యాలు కూడా సిట్టుకి వద్దకు సేకరించడం ఈ కేసులో మరింత కీలక పురోగతిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యానికి సంబంధించి 3,500 కోట్ల రూపాయల వరకు మద్యం వ్యవహారంలో అవినీతి జరిగిందని, భారీ కుంభకోణం చోటు చేసుకుందని సిట్ ప్రాథమికంగా గుర్తించి కోర్టుకు నివేదిక సమర్పించడం జరిగింది. ప్రాథమిక ఛార్జ్ షీట్ కూడా అందజేయడం జరిగింది. అయితే ఆ తర్వాత క్రమంగా ఈ కేసుకు సంబంధించినటువంటి మరింత లోతైనటువంటి వివరాలు రాబట్టే ప్రయత్నంలో భాగంగానే సిట్ సంబంధించినటువంటి దృశ్యాలను కూడా పూర్తిగా సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా సేకరించడం ఈ కేసులో మరింత మరో అడుగు కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఈ నోట్లకు సంబంధించినటువంటి లెక్కిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇందులో స్పష్టంగా బయటపడడం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాల వీడియోలు కూడా చేరినట్టాయి. అది సంబంధించిన వివరాలను కూడా ఆ దృశ్యాలకు కూడా ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏవైతే నోట్ల కట్టలు అక్కడ కనిపించినటువంటి నోట్ల కట్టల దగ్గర కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఈ ఏవైతే నోట్ల కట్టలను బాక్సుల్లో అమర్చి చేయడానికి సిద్ధంగా వచ్చినటువంటి నోట్ల కట్టలు ఇవన్నీ కలిపి ఒక్కొక్క బాక్సుల్లో ఉంచి వాటిని రవాణా చేసేందుకు వాళ్ళు ఎవరైతే సూచించిన ప్రదేశాలకు రహస్య ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఈ నోట్ల కట్టలని వాటన్నింటినీ కూడా బాక్సుల్లో పెట్టి అక్కడ ఉంచడం, దానికి సంబంధించినటువంటి కట్టలతో పాటు చెవిరెడ్డి అనుచరుడు కూడా ఇందులో స్పష్టంగా కనిపించడంతో సిట్టు ఈ కేసులో ఏదైతే మద్యం ముడుపుల కేసును శాస్త్రీయంగా సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టుకు ఈ వీడియో మరింత స్పష్టమైనటువంటి ఆధారం కనిపిస్తుంది. ఇప్పటికే ఒక డన్ 11 కోట్లు గుర్తించిన మరికొన్ని డెట్లకు సంబంధించిన వివరాలను కూడా రాబడుతుంది. ఇందులో భాగంగా ఈ వీడియో దృశ్యాలు బయటపడడం మరింత కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు శ్రీనివాస్.